ఇది ఇట్లుంటే 42% రిజర్వేషన్ల కోసం బీసీ జేఏసీ ఏకతాటిపైకి ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ మరింత బలంగా ఉద్యమిస్తానని వెల్లడి. 13న దిగ్బంధం రద్దు, 14 నాటి బంద్, 18కి వాయిదా. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ అందకుండా చేస్తున్న కుట్రలను అడ్డుకునేందుకు తెలంగాణ బీసీ జేఏసీని ఏర్పాటు చేసినట్లు బీసీ సంక్షేమ సంఘాల జాతీయ అధ్యక్షులుగా ఉన్న ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ సంయుక్తంగా ప్రకటించారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలనే కాకుండా విద్య, ఉద్యోగాలను 42% రిజర్వేషన్ సాధించేదాకా జేఏసీ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ లకిడికాపూర్లోని ఓ హోటల్లో సమావేశమైన బీసీ నేతలు జేఏసీగా ఏర్పడి ఉద్యమించాలని నిర్ణయించారు. సో అంటే నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇందులో ఈ బీసీ ఉద్యమం అవుతుందో దేశంలో, అంటే దేశం మన రాష్ట్రం పక్కన పెడితే దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, ప్రభుత్వాన్ని కావచ్చు లేదా ఒక నాయకుడిని కావచ్చు డిసైడ్ చేసే ఓటు ఏదంటే అది బీసీ ఓట్లే. ఎంత పెద్ద లీడర్ కానీ బీసీల ఓట్లతోనే వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు, బీసీల ఓట్లతోనే ఎంపీ అవుతారు, బీసీల ఓట్ల వల్లే ప్రభుత్వాన్ని చేజిక్కించుకుంటారు. ఇది ఏ పార్టీ అయినా సరే. అంత పెద్ద బలం ఉన్నటువంటి ఈ బీసీల గురించి పార్టీలకు అతీతంగా పార్టీలు అన్ని కలిసి ఎందుకు రావట్లేదు అనేది కూడా చాలా మందికి అనుమానం కలిగిస్తున్నటువంటి విషయం. ఎందుకు రావద్దు? అన్ని పార్టీలో బీసీ నాయకులు ఉన్నారు, అన్ని పార్టీల్లో బీసీ కార్యకర్తలు ఉంటారు, బీసీ క్యాడర్ ఉంటుంది. ఎందుకు ప్రభుత్వం ఒక బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ సంయుక్తంగా ఆలోచించుకొని ముందుకు ఎందుకు వేయద్దు? ఎందుకు బీసీల నుంచి 42% రావాలని చెప్పేసి ఎందుకు కొట్లాడద్దు? అంటే ఒక తెలంగాణ ఉద్యమం అయితే కొట్లాడేది కదా పార్టీలకు అతీతంగా. అప్పుడు టీఆర్ఎస్ పనిచేసింది, బీజేపీ, కాంగ్రెస్. అప్పుడు కాంగ్రెస్ అయితే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇప్పుడు ఇక్కడ లోకల్లో కాంగ్రెస్ ఉండే, అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా వీళ్ళు ఎదురు వేయి నిలబడ్డారు కదా తెలంగాణ కోసం. మరి బీసీల గురించి వచ్చేసరికి ఎందుకు అన్ని పార్టీలు కలిసి ఎందుకు రావట్లేదు చాలా మంది మధ్యలో ఈ ప్రశ్న మెదులుతుంది. అంటే రాజకీయం కోసం ఏ పార్టీ ఆ పార్టీ చూసుకుంటున్నారని చెప్పేసి చాలా మందికి అర్థమవుతా ఉంది. ఎందుకంటే బలగం ఎక్కువ ఉంది కదా, బీసీల బలగం ఎక్కువ ఉంది కదా. సో ఏ పార్టీ అయితే వాళ్ళ గురించి కొట్లాడి చేస్తుందో ఆ సక్సెస్ అంతా ఆ పార్టీ తీసుకోవాలని చెప్పి చూస్తుంది. అందుకోసమే అన్ని పార్టీలు కలిసి రావట్లేదు ముందుకి. అక్కడ ఇదే జరుగుతుంది ఖచ్చితంగా. బయట బలగం ఎక్కువ ఉన్నటువంటి బీసీల గురించి పార్టీలు అన్ని కలిపి ఎందుకు రావట్లేదు అంటే, ఏదో ఒక పార్టీ దాని గురించి మాట్లాడితే ఆ సక్సెస్ అంతా కూడా ఆ పార్టీ తీసుకోవాలి, ఒక్క పార్టీ తీసుకోవాలని చెప్పేసి చూస్తూ ఉంది. కానీ బీసీల గురించి అన్ని పార్టీలకైతే ఉద్దేశం ఉన్నట్టుగా అనిపిస్తలేదు. అన్ని పార్టీల్లో బీసీ నాయకులు ఉన్నప్పటికీ కూడా మన అందరి నాయకులకు ఉందా? మరి ఉంటే ఆ చిత్తశుద్ధి ఎందుకు బయట పెట్టట్లేదు? అందరు ఎందుకు మాట్లాడట్లేదు ఈ విషయంలో? బీసీ నాయకులు చాలా మంది కూడా మాట్లాడడం లేదు, బయటికి రావట్లేదు. ఏదో ప్రెస్ మీట్ పెడుతున్నారు, మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ దీని గురించి ఎందుకు సరైనటువంటి ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు? పార్టీలకు ఖచ్చితంగా అన్ని ముందొస్తే 42% రిజర్వేషన్ మొన్న ఈజీగా కంప్లీట్ అయిపోయింది. అంటే రాజకీయం కోసం చూస్తున్నారా రాజకీయ పార్టీలు అనేది అర్థమవుతుంది. రాజకీయం కోసం చూసినట్టే కదా. బీసీల గురించి ఇప్పుడు 42% అంటే ఓకే అన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దానికి బీఆర్ఎస్ మీకు వ్యతిరేకత కాదంటున్నారు, బీజేపీ కూడా మీకు వ్యతిరేకత కాదని చెప్తున్నారు. కానప్పుడు మరి అన్ని పార్టీలు కూర్చుంటే ఈ సుప్రీంకోర్టులో కానీ ఈ హైకోర్టులో కానీ మీకు స్టే వచ్చే అవకాశం లేదు కదా. సో ఇవి జరుగుతున్నాయి. మళ్ళా బీసీ జేఎస్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఆర్ కృష్ణయ్య మొన్నైతే ఆ రోజు హైకోర్టు ముందు మనం వెళ్ళినాం, విషయానికి వెళ్ళేది. సో 42% వస్తుందని చెప్పేసి అందరం అనుకున్నాం. ఆర్ కృష్ణయ్య కూడా బయటకు వచ్చి మాట్లాడిండు, వస్తుంది, అయిపోయింది, ఆల్మోస్ట్ మన మొత్తం దగ్గరగా వచ్చింది, మనకే అనుకూలంగా ఉన్నాయి, చట్టబద్ధంగా ఉన్నాయి, న్యాయపరంగా ఉన్నాయి, రాజకీయ పరంగా, సామాజికంగా ఏ విధంగా చూసుకున్నా కూడా ఇది కరెక్ట్ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అన్ని కరెక్ట్ ఉన్నప్పుడు ఎందుకు హైకోర్టు స్టే ఇచ్చింది? ఎక్కడ తప్పు జరుగుతుంది? ఇద్దరు వేసిన పిటిషనర్లతోని ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేకపోతుంది? ఇద్దరు పిటిషన్లు వేసారు కదా, రెడ్డి అని చెప్పేసి ఒకతను రమేష్ అని చెప్పేసి ఇద్దరు పిటిషన్ వేసారు వ్యతిరేకంగా. ఆ ఇద్దరితోని రేవంత్ రెడ్డి మాట్లాడితే సమస్య అనేది పరిష్కారం అవుతుంది కదా. మరి ఎందుకు మాట్లాడట్లేదు?
ఇక్కడ ఇచ్చింది ప్రభుత్వమే కదా, 42% రిజర్వేషన్ ఇచ్చింది ప్రభుత్వమే కదా. సో ఇంత పెద్ద ఒక అడుగు స్టెప్ తీసుకున్నప్పటికీ ప్రభుత్వము ఒక ఇద్దరిని కన్విన్స్ చేయలేదా? అంటే ఆ ఇద్దరే ఉన్నారా, లేదా ఆ ఇద్దరు వెనకాల ఇంకేమైనా ఒక పెద్ద వ్యక్తులను నడిపిస్తున్నారు అనేది ఇక్కడ మనం అనుమానం కలిగించేటువంటి కొన్ని కలుగుతున్నాయి మనకు. సో 13న దిగ్బంధం చేద్దాం అనుకున్నారు, రద్దు అయిపోయింది. 14 నాడు బంద్ చేద్దాం అనుకున్నారు, ఓవరాల్గా అది 18కి వాయిదా అయింది. సో ఉధృతం చేస్తేనే అవుతుంది, ఇక ఉధృతం చేస్తేనే అవుతుంది. చట్టబద్ధంగా ఉన్నప్పుడు ఎందుకు వస్తలేదు? అందరూ చట్టబద్ధంగా ఉందని చెప్తున్నారు. బీజేపీ అంటుంది, అంటే కాంగ్రెస్ అంటుంది, మిగతా కొంతమంది నాయకులు చట్టబద్ధంగా లేదు కావచ్చు అందుకేనని చెప్పి చెప్తున్నారు. చట్టబద్ధంగా లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఎట్లా స్టెప్ వేస్తుంది అని కొంతమందికి అనుమానం కలుగుతుంది. మరోవైపు సుప్రీంకోర్టు 50% దాటకుండా చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉంది. మరి చెప్పినప్పుడు స్టే అన్నది ఎందుకు విధించారు ఇక్కడ వీళ్ళు? ఇవి సో పార్టీలకు అతీతంగా వచ్చి అందరు నాయకులు, పిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇతరత్ర పార్టీలన్నీ కూడా సంయుక్తంగా వచ్చి చేస్తేనే దీనికి ఎలాంటి అడ్డంకు లేకుండా ప్రాబ్లం తొందరగా సాల్వ్ అయిపోతుంది. సో ఎవరికి వారు యమునా తీరే అనుకుంటా ఎవరికి వారే ఉంటే మాత్రం రాజకీయం చేద్దాం కూడా మాత్రం అది ఖచ్చితంగా మైనస్ అవుతుంది. ఎందుకంటే బీసీల ఓట్లే కదా ఈరోజు నిర్ణయించేది, ప్రభుత్వాన్ని నాయకులు నిర్ణయించేది బీసీల ఓట్లే. వాళ్ళ గనక ఒకవేళ బీసీల గనక కోపం గనక వచ్చి ఒక ఉద్యమాన్ని ఉధృతం చేస్తే తర్వాత ఎలా ఉంటాయో అర్థం చేసుకోవాలి. నాయకులు కానీ, ప్రభుత్వాలు కానీ, గతంలో ఉన్న ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ, ఎవరైనా సరే. సో అంతలా వాళ్ళు అడుగుతున్నప్పుడు, ఇంతలా ఉద్యమం చేస్తున్నప్పుడు, 42% రిజర్వేషన్ కోసం పనిచేస్తూ ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా ఇలాంటి జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా కూర్చోవాలి. ఇప్పుడు మొన్న ఆపరేషన్ సింధు జరిగినప్పుడు దేశం మొత్తం కూడా మద్దతు తెలిపినాయి, అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి. ఆపరేషన్ సింధు గురించి ప్రతి ఒక్కరు కూడా పోస్ట్ పెట్టిండ్రు, రాహుల్ గాంధీ కూడా పోస్ట్ పెట్టిండు, మమతా బెనర్జీ, అందరూ సపోర్ట్ చేశారు. సో ఇట్లాంటి జరిగినప్పుడు ఓవరాల్గా సంయుక్తంగా ఉంటేనే కదా సక్సెస్ అయ్యేది. మరి ఇది కూడా చేస్తున్నప్పుడు ఎందుకు అన్ని పార్టీలు రావట్లేదు? ఏ పార్టీకి ఆ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తూ అని చెప్పేసి ఉంటే అది కాదు కదా పని. 3 పార్టీలు కనుక, తెలంగాణలో 3 ప్రధాన పార్టీలు కనుక సంయుక్తంగా ఉండి చేస్తే ఇది ఎంత షార్ట్ టైంలో అంటే అంత షార్ట్ టైంలో రిజర్వేషన్ ఖచ్చితంగా వస్తుంది. కానీ కలవరు, ఎందుకంటే రాజకీయ లబ్ధి. ఏ పార్టీ ఆ పార్టీకి మేము ఓన్ చేసుకోవాలి, ఇది మేము ఇచ్చిన ఓన్ చేసుకోవాలి, రాజకీయ బలగం ఎక్కువ ఉంది కాబట్టి బీసీలది. సో మేము ఓన్ చేసుకోవాలని చెప్పేసి రాజకీయ కోసం చూస్తున్నారు. కానీ నిజంగా వాళ్ళపైన చిత్తశుద్ధి ఉంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు పాపం ఇంత పెద్ద బలం ఉన్నప్పుడు కూడా అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆలోచన ఉంటే ఇలా ఎవరు కూడా చేయరు. సో 18 నాటికి వాయిదా వేస్తారట, 14 నాడు బంద్ ఉంటే దీన్ని పోస్ట్ పోన్ చేసారు. సో మరి ఏం కారణాలు ఉంటాయి చూద్దాం, ఎంత దూరం పోతుంది ఇది.